నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జగన్ మోడీల మధ్య రాజకీయాలకు అతీతంగా ఉన్న ఈక్వేషన్ ఏంటి? ఈ ప్రత్యేక అనుబంధమే జగన్ కు శ్రీరామరక్షగా నిలుస్తోందా? ఆ బంధమే జగన్ పై టీడీపీ చేతులు కట్టేస్తోందా? మోదీతో సఖ్యతగా ఉండడం ద్వారా వైసీపీ శ్రేణులకు జగన్ ఎలాంటి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు? మోదీతో సఖ్యత కారణంగా వైసీపీకి అవసరమైన మోరల్ బూస్ట్, వ్యవస్థల నుండి అవసరమైన మద్దతు లభించే అవకాశం ఉంది. మరి 11 సీట్లకు పరిమితమై సర్వం కోల్పోయిన జగన్ నుండి బీజేపీ ఆశిస్తున్నదేంటి? ఈ బంధం ఎంతవరకు కొనసాగుతుంది? కాంగ్రెస్ తో చీకటి చెలిమి టీడీపీ బీజేపీల మైత్రిని దెబ్బతీస్తోందా? 8,921 రోజుల సుదీర్ఘ కాలం ప్రభుత్వ అధినేతగా మోదీ రికార్డు సృష్టించారు. దాదాపు 25 ఏళ్ల నుండి గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానిగా అత్యధిక కాలం అత్యున్నత పదవిలో కొనసాగుతూ మోదీ ఈ ఘనత సాధించారు. బీజేపీతో పాటు ఎన్డీఏలో భాగంగా ఉన్న రాజకీయ పార్టీల అధినేతలందరూ మోదీని సందర్భంగా విష్ చేశారు. మరోవైపు అటు ఎన్డీఏలోను ఇటు ఇండియా కూటమిలో భాగంగా లేని వైఎస్ఆర్సీపీ అధినేత కూడా మోదీని విష్ చేస్తూ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ అయితే ఏదో మొక్కుబడిగా కాకుండా మోదీని ఆకాశానికి ఎత్తేస్తూ మోదీ సంకల్పానికి, పట్టుదలకు ఈ రికార్డే నిదర్శనమని, మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని కూడా చెప్పుకొచ్చారు. మోదీని కీర్తిస్తూ ట్వీట్లు పెట్టడం జగన్ కు కొత్త కాకపోయినా ఇటీవలి కాలంలో, ముఖ్యంగా జగన్ అధికారం కోల్పోయిన తర్వాత మరింతగా మోదీతో సఖ్యతగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ పై అవసరం ఉన్నా లేకున్నా తరచూ ట్విట్టర్ వేదికగా విమర్శల్ని గుప్పిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏ సదస్సులో యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు గొడవ చేయడం పట్ల ట్విట్టర్ వేదికగా జగన్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తన పార్టీ శ్రేణుల్లో మెజారిటీ పక్షం దళితులు, క్రైస్తవులు, మైనార్టీలు అయినప్పటికీ అటు కాంగ్రెస్ ను విమర్శించేందుకు, ఇటు మోదీపై పొగడ్తల వర్షం కురిపించేందుకు జగన్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. మరి గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో జట్టు కట్టినా చెప్పుకోదగ్గ స్థాయిలోనే క్రైస్తవ మైనార్టీల ఓట్లను సాధించి వైసీపీకి బలంగా ఉండే నియోజకవర్గాల్లోనూ గెలుచుకుంది. బీజేపీతో జతకట్టిన పార్టీలకు దళితులు, మైనార్టీలు దూరమవుతున్నారనే వాదనను అన్ని పార్టీలు పక్కన పెట్టాయి. ఒక జగన్ మాత్రం బీజేపీ కలిసి పోటీ చేద్దామని ప్రతి ఎన్నికల్లో ఆఫర్ ఇస్తున్నా తిరస్కరిస్తూనే వచ్చారు. 2024 ఎన్నికల తర్వాత మాత్రం జగన్ మోదీ పక్షపాత విధానాన్ని బహిరంగ పరిచేందుకు వెనుకడుగు వేయడం లేదు. అందుకు క్రైస్తవ, మైనార్టీ వర్గాలు బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలకు అండగా నిలవడము ఒక ప్రధాన కారణం. ఇక బీజేపీతో మైత్రి ద్వారా తన క్యాడర్కు ధైర్యం ఇస్తున్న జగన్ ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో జగన్ తన రాజకీయ మనుగడ కోసము అత్యంత చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో నెలకొన్న నైతిక స్థైర్యాన్ని తిరిగి పుంజుకునేలా చేయడమే ఇప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద సవాల్. ఈ క్రమంలోనే ప్రధాని మోదీతో ఆయన ప్రదర్శించే సఖ్యత కేవలం రాజకీయ అవసరం మాత్రమే కాదు, అది తన పార్టీ క్యాడర్కి ఇస్తున్న ఒక పవర్ఫుల్ సిగ్నల్. కేంద్రంలోని పెద్దల అండ తనకు ఉందని, తన ఉనికిని కానీ తన రాజకీయ భవిష్యత్తుకు కానీ ఎటువంటి ప్రమాదం లేదని నిరూపించుకోవడం ద్వారా తన కార్యకర్తల్లో ఉన్న ఆందోళనను కొంత తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తనను ఏమీ చేయలేరనే నమ్మకాన్ని కల్పించడం జగన్ వ్యూహంలో ఒక కీలక భాగం అని చెప్పొచ్చు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ ఢిల్లీ స్థాయిలో తనకు ఉన్న ప్రాధాన్యత తగ్గలేదని చూపించడం ద్వారా ప్రత్యర్థి పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కూడా ఆయన భావిస్తున్నారు. ఇక ఎన్డీఏ అధికారంలోకి వచ్చి దాదాపు 12 ఏళ్లు కావస్తోంది. ఈ 12 ఏళ్ల కాలంలో అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు జైలు బాట పట్టారు. జగన్ పై 2014 ముందు నమోదైన అనేక అవినీతి కేసులు ఉన్నాయి. జగన్ తిరిగి జైలుకు పంపడం ద్వారా వైసీపీని కనుమరుగు చేసే అవకాశం ఉంటే టీడీపీ ఆ ఛాన్స్ను వదులుతుందా?
2014లోనే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. నాడు టీడీపీ బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్న జగన్పై ఉన్న కేసులను వేగవంతం కాలేదు సరికదా, పలు ఛార్జ్షీట్లోని అభియోగాలను కొట్టివేయబడ్డాయి. బాబు కేంద్రంలో తమ పలుకుబడి ఉపయోగించుకొని జగన్ను అష్టదిగ్బంధనం చేసేందుకు ప్రయత్నించిన మోదీ అందుకు సహకరించలేదనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక జగన్పై మోదీ ఎఫెక్షన్ లెక్కలతో కూడుకున్నదా లేక రాజకీయాలకు అతీతమా? దేశవ్యాప్తంగా 90 రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి కొత్తగా జగన్ వల్ల ఒరిగేదేంటి? 11 స్థానాలకే పడిపోయిన జగన్ బీజేపీకి అసలు చేయగలిగిందేంటి? రాజకీయాల్లో ప్రేమ ఆప్యాయతలకు అసలు చోటుండదు. జగన్పై మోదీకి ప్రత్యేక అభిమానం ఉంటే 2024 ఎన్నికల కమిషనర్ మొదలుకొని డీజీపీ ఎస్పీల బదిలీ జరిగి ఉండదు. ఎన్నికల ముందు అధికారుల బదిలీలు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు వైసీపీ అవకాశాలను దెబ్బతీశాయి. ఏపీ ఒరిస్సాలో జరిగిన పోలింగ్ ఎన్నికల అవకతవకలు, అర్ధరాత్రి తర్వాత పోలింగ్ శాతం అమాంతం పెరగడం, ఇలా అనేక అనుమానాలైతే ఉన్నాయి. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కి ఉండేది అని నేటికి విశ్లేషకుల వాదన. ఇక బీజేపీకి తెలియకుండా, మోదీ అనుమతి లేకుండా ఈ బదిలీలు జరిగాయి అనడానికైతే లేదు. కాంగ్రెస్ సంఖ్య గణనీయంగా పెరగబోతోందని అంచనా వేసి బీజేపీ కేంద్రంలో తమ గెలుపు అవకాశాలను పెంచుకునేందుకు ఏపీ ఒరిస్సాల్ని టార్గెట్ చేసుకుందన్న ఆరోపణ ఉంది. నిజానికి జగన్, నవీన్ పట్నాయక్ ఏ కూటమిలో లేని పార్టీలు అయినా బీజేపీ బిల్లులకు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఈ రెండు పార్టీలను బీజేపీ సాఫ్ట్గా టార్గెట్ చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, సార్వత్రిక ఎన్నికల్లో తగ్గిపోతున్న తమ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. ఎన్నికలు, పొత్తులు, రాజకీయాలు ఎలా ఉన్నా జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసుల ద్వారా ఇబ్బంది పెట్టేందుకైతే బీజేపీ సహకరించట్లేదు. ఇందుకు గల కారణాలను విశ్లేషించాల్సి వస్తే ముఖ్యంగా 2 అంశాలు ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఒకటి, 2004, 2009 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ గెలుపుకు బీజేపీ ఓటమిని డిసైడ్ చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వైఎస్ కృషి వల్ల యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయనేది నిర్వివాద అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు ఒక స్ట్రాంగ్ హోల్డ్. ఏ రాష్ట్రం అయితే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిందో అదే రాష్ట్రం నుండి కాంగ్రెస్ పతనం కూడా మొదలైంది. యూపీఏ 2 ఏర్పాటు, కాంగ్రెస్ సంఖ్య మరింత పెరగడంతో దుర్భేద్యంగా కనిపించిన కాంగ్రెస్ పతనం, వైఎస్ఆర్ మరణం, ఆపై జగన్తోనే ప్రారంభమైంది. 2010లో కాంగ్రెస్ ను జగన్ వీడ్డం, ఆపై దేశవ్యాప్తంగా క్రమంగా కాంగ్రెస్ పట్టుకోల్పోవడం జరిగిపోయాయి. ఇక 2004, 2009 వరుస ఓటమిలతో కుంగిపోయిన బీజేపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటికి రావడం ఒక అనూహ్యమైన అవకాశంగా మారింది. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ను కాంగ్రెస్ హైకమాండ్ దూరం చేసుకోవడం ఆ పార్టీ చరిత్రలోనే అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30 నుంచి 35 ఎంపీ సీట్లు ఇచ్చే స్ట్రాంగ్ హోల్డ్ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును జగన్ తన వైపు తిప్పుకోవడంతో కేంద్రంలో కాంగ్రెస్ తన మనుగడ కోసం ఇతర ప్రాంతీయ పార్టీలపైన ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నేరుగా బీజేపీకి జాతీయ స్థాయిలో లబ్ధందించినట్టుగా అయింది. దక్షిణాదిలో కాంగ్రెస్ కున్న ఏకైక పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్ స్థాపించిన వైఎస్ఆర్సీపీ వల్ల కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. ఈ రాజకీయ శూన్యతను బీజేపీ తన ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకుంది. రాష్ట్రంలో జగన్ బలంగా ఉండడం వల్ల కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది జాతీయ స్థాయిలో బీజేపీకి కలిసి వచ్చింది. కొండను ఢీకొట్టిన నేతగా అటు జగన్ సాహసం బీజేపీ దృష్టిని ఆకర్షించింది. జగన్ పై కాంగ్రెస్ కక్ష సాధింపుల మీద బీజేపీ నాడు పార్లమెంటు సాక్షిగా గళాన్ని వినిపించింది. కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదాలతో జగన్ బీజేపీలను దగ్గర చేసినట్టయింది. ఇక బాబు మాటలు విని జగన్ను జైలుకు పంపితే బీజేపీకి ఎదురయ్యే సమస్యలేంటి? జగన్, మోదీల మధ్య ఉన్న సంబంధం కేవలం స్నేహం మాత్రమే కాదు, అది ఒక వ్యూహాత్మక అవసరం కూడా. ఒకవేళ చంద్రబాబు మాట విని జగన్ను జైలుకు పంపితే అది బీజేపీ స్వయంకృతాపరాధం అయ్యే ప్రమాదం ఉంది. జగన్ని రాజకీయంగా దెబ్బతీస్తే జగన్ కాంగ్రెస్కు దగ్గరయ్యే అవకాశం ఉంది. జగన్ రాజకీయంగా కనుమరుగైతే ఏపీలో ఏర్పడే రాజకీయ శూన్యతను కాంగ్రెస్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పొరుగున ఉన్న తెలంగాణలో ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీలో కూడా బలోపేతం అయితే కేంద్రంలో బీజేపీకి సంఖ్యాపరంగా
పెద్ద తలనొప్పి మొదలవుతుంది. అందుకే జగన్ని పూర్తిగా అనగదొక్కకుండా ఆయన ద్వారా పార్లమెంట్లో కీలక బిల్లులకు మద్దతు పొందుతూనే మరోవైపు కాంగ్రెస్ రాకుండా అడ్డుకోవడం బీజేపీ అనుసరిస్తున్న దౌత్య నీతి. ఈ పరస్పర ప్రయోజనాలే మోదీ జగన్ మధ్య ఉన్న రహస్య మైత్రికి బలమైన పునాదిగా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జగన్ బయట ఉండడం బాబుకు ఇబ్బంది కావచ్చు, కానీ కాంగ్రెస్ ను నిలువరించడానికి అటు బీజేపీకి అది ఒక అనివార్యమైన రాజకీయ వ్యూహం. మొత్తంగా చూస్తే జగన్ మరియు మోదీల మధ్య ఉన్న బంధం కేవలం వ్యక్తిగత గౌరవం మీదనో లేదా భావోద్వేగాల మీదనో ఆధారపడి లేదు. ఇది పూర్తిగా వ్యూహాత్మక రాజకీయ అనివార్యత మాత్రమే. బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రధాన శత్రువు కాంగ్రెస్. ఏపీలో కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేయడంలో జగన్ పాత్రను బీజేపీ ఎప్పటికీ మరవలేదు. జగన్ ను బలహీనపరిస్తే ఆ ఓటు బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్ వైపు, మళ్ళీ దక్షిణాదిలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని బీజేపీ ఆలోచన లోతుగా ఉంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. 11 సీట్లకే పరిమితమైన జగన్ ఇంకా ఢిల్లీ స్థాయిలో ప్రాధాన్యత పొందుతున్నారంటే అది ఆయన సంఖ్యాబలం వల్ల కాదు, ఆయన వెనుక ఉన్న కాంగ్రెస్ వ్యతిరేక చరిత్ర మరియు భవిష్యత్తులో బీజేపీకి ఆయన అవసరం పడే రాజ్యసభ లెక్కల వల్ల. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కాంగ్రెస్ పుంజుకోకుండా ఉండాలనే వ్యూహంలో భాగంగా జగన్ పట్ల బీజేపీ మెతక వైఖరి మరింత కాలం కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.